ఐవిఎస్ అధ్యాపన శాస్త్రం బిఎడ్ గణిత శాస్త్ర బోధనాభ్యసన శాస్త్రం 1లో భాగంగా 3వ అధ్యాయంలో లాస్ట్ టాపిక్ అయినటువంటి 3.5 భావన సాధన నమూనా గురించి చెప్పుకుంటున్నామండి. కాన్సెప్ట్, అటైన్మెంట్, మోడల్. సో దీంట్లో వచ్చి ఇంపార్టెంట్ బిట్స్ చూసుకుంటా ఉన్నాం. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అయిన జెరోమ్ బ్రూనర్ 1956లో ఏ స్టడీ ఆఫ్ థింకింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించారండి. బ్రూనర్ ప్రచురించిన పుస్తకం పేరేంటి? ఏ స్టడీ ఆఫ్ థింకింగ్. ఇలాంటివి డిఎస్సికి చాలా ఇంపార్టెంట్ అండి. నూతన భావనను అభ్యసకులను పరిచయం చేయడానికి భావన సాధన అని పిలువబడే ఒక కొత్త మార్గాన్ని అతను అభివృద్ధి చేశారు. నియమాన్ని కనుగొనండి అనే ఆటగా దీనిని భావించవచ్చు. ఈ స్టడీ ఆఫ్ థింకింగ్ గుర్తుపెట్టుకోవాలండి బాగా. రచించిన శాస్త్రవేత్త బ్రూనర్ 1956లో. ఇది ఒక బోధనా వ్యూహం, నిర్దిష్ట లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడే సమాచార సంపార్జన, నిలుపుదల, వినియోగాల నిర్ణయాల నమూనాగా దీని లక్షణాన్ని బ్రూనర్ మొదలైన వారు వర్ణించారు. ఆగమనాత్మక ఆలోచనకు సమీప బంధువుగా ఈ నమూనాను జోయిస్, వైల్ అభివర్ణించారు. ఆగమనాత్మక ఆలోచనకు సమీప బంధువుగా ఈ భావనా సాధన నమూనాని సమీప బంధువుగా ఎవరు అభివర్ణించారండి? జోయిస్, వైల్. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా డిఎస్సికి. ఒక భావన సృష్టికి, దాని అవగాహనకు దారితీసేలా నిర్ణయాలు తీసుకోవడం, వర్గీకరణ ప్రక్రియలపై దృష్టి పెడుతుంది అని లెండానెఫ్ నార్థరన్ అరిజోనా విశ్వవిద్యాలయంలో పనిచేసేవారు ఆయన నిర్వచించారనమాట. ఈ ఉపగమనానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని కూడా నెఫ్ తెలిపారు. ఈ విధంగా ఆగమనాత్మక ఆలోచనకు సమీప బంధువుగానేమో జోయిస్, వైలు అభివర్ణించారు. ఈ ఒక భావన సృష్టికి, దాని అవగాహనకు దారితీసేలా నిర్ణయాలు తీసుకోవడము, వర్గీకరణ ప్రక్రియలపై దృష్టి పెడుతుంది అని లెండానెఫ్ నార్థరన్ అరిజోనా విశ్వవిద్యాలయంలో నిర్వచించారు. ఈ ఉపగమనానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయని కూడా ఆయన తెలిపారు. నెక్స్ట్, బోధనా నమూనాలు, మోడల్స్ ఆఫ్ టీచింగ్ అనే గ్రంథ రచయితలు జోయిస్, వైల్, ఎమిలీ కాథన్ అభిప్రాయం ప్రకారం భావన సాధన నమూనా అనేది ఒక బోధన నమూనా. వీళ్ళ అభిప్రాయం ప్రకారం భావనకు సంబంధించిన లక్షణాలు, గుణాలు అని పిలుస్తారు కలిగిన ఉదాహరణలను, అలాంటి గుణాలు లేనట్టి ఉదాహరణతో పోలిక, తర్వాత వైరుద్ధతల ద్వారా వేరొక వ్యక్తి మనసులో అంతకుముందే ఏర్పడిన ఒక వర్గ లక్షణాలను విద్యార్థి గుర్తించాల్సి ఉంటుంది అని వీరు అభిప్రాయపడ్డారు. భావన సాధన నమూనా విద్యా లక్ష్యాలు ఏంటి అంటే, ఒక నూతన భావనను పొందడము, తెలిసిన భావనను వివరించడము, సుసంపన్నం చేయడం, ఆలోచన వ్యూహాలపై జాగృతిని అభివృద్ధి పరచడము, మేలుకొల్పడం అన్నమాట. భావన సంబంధిత వ్యాసంగాల స్వభావాన్ని అవగాహన చేసుకోవడం. నెక్స్ట్, నిర్దిష్ట ప్రవర్తన లక్ష్యాలు ఏంటండి? విద్యార్థి ఉదాహరణ తప్పులు లేకుండా గుర్తిస్తుంది, నూతన ఉదాహరణలను ఉత్పత్తి చేస్తుంది, పుస్తకాల నుండి విద్యార్థి ఉదాహరణలను గుర్తిస్తుంది, విద్యార్థి భావన నియమాన్ని చెబుతుంది, భావన గుణాలని చెబుతుంది. ఇవి నిర్దిష్టంగా ప్రవర్తన లక్ష్యాలు ఉండాలి విద్యార్థికి. నెక్స్ట్, ప్రాథమిక మూలకాలు ఏంటి? భావన సాధన నమూనాలో ప్రాథమిక మూలకాలు మొత్తం ఎన్నండి? 5 ఉంటాయండి. ఒకటి దృష్టి, ఫోకస్, రియాక్షను, సపోర్టు, సామాజిక మద్దతు, తర్వాత ఇంకా అప్లికేషను. ఈ విధంగా చూడండి. ఫస్ట్ ఫోకస్, ఉదాహరణ ద్వారా భావన సాధనకు పదకరచన చేయబడిన ఆగమన నమూనాగా ఇది పనిచేస్తుంది. రియాక్షన్, తప్పుగా చేయబడిన సమాధానం వెంటనే సరిచేయటము, సవ్యమైన జవాబులను అంగీకరించడం తప్పక చేయవలసిన పని. ఇక్కడ రియాక్షన్ చేసినట్టే కదండి. అప్పుడు దీనిలో పిల్లలకు మద్దతు, సపోర్ట్ ఇవ్వడం, పిల్లలకు అనుకూల ఉదాహరణలు, అననుకూల ఉదాహరణలు ఇవ్వాల్సి ఉంటుంది. సామాజిక మద్దతు, బోధనా సందర్భం ఉపాధ్యాయుడికి తగుమాత్రంగా నియంత్రించబడుతుంది. ఉపాధ్యాయుని 3 ముఖ్యమైన విధులు ఏంటంటే నమోదు చేయుట, పురిగల్పడము, అదనపు సమాచారాన్ని అందించటము. ఈ విధంగా ఉపాధ్యాయునితో కూడా నియంత్రించబడుతుందండి సామాజిక మద్దతులో. అనుప్రయుక్తము, అప్లికేషన్, ఆగమనాత్మక వివేచనం ద్వారా భావనల బోధనకు ఈ నమూనా అత్యంత ఉపయోగకరమైనవి. అనుప్రయుక్తం, అప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆగమనాత్మక వివేచనం ద్వారా భావనల బోధనకు ఏ నమూనా అత్యంత ఉపయోగకరము అని అడుగుతారు, అప్పుడు అనుప్రయుక్తం అని చెప్తాం అనమాట. నెక్స్ట్, భావన సాధన నమూనా సింటాక్స్, వ్యాసంగాల క్రమం ఏ విధంగా ఉంటుంది? భావాలను గుర్తించడానికి వీలుగా దత్తాంశాన్ని అందజేయడము, అవును కాదని సూచికలు కలిగిన ఉదాహరణలు అందజేయడం, పరికల్పన తయారు చేసి వాటిని పరీక్షించడానికి వీలుగా ఉదాహరణలోని అనుకూల ప్రతికూల గుణాలను పోల్చడము, భావనకు నామకరణం చేయటము, దాని గుణాల దృష్ట్యా భావన నిర్వహించడము, ఆ భావన సాధనను పరీక్షించడము, భావన యొక్క సూచికలు లేని ఇతర ఉదాహరణలను అవును కాదు అని గుర్తించడము, విద్యార్థులు తమ సొంత ఉదాహరణలను ఇవ్వడము మొదలైనవి.
ఈ నమూనాను తరగతి గదిలో ప్రభావవంతంగా ఉపయోగించడానికి కింది సోపానాలు ఉపయోగపడతాయి. ఇవన్నీ చూసుకోవాలండి ఒకసారి. నెక్స్ట్, ఇతరుల కంటే ముందే ఇక్కడ వచ్చింది చూడండి, భావన సాధన ప్రయోజనాలు ఏంటి అసలు. భావనలు స్పష్టం చేయడానికి, విషయ సంహిత అంశాలను పరిచయం చేయడానికి భావన సాధన రూపొందించబడింది. ఉదాహరణ అని పిలువబడే పదాలు, రాయబడిన కార్డులు, నమూనాల ద్వారా, స్పెసిమెన్స్ ద్వారా ఒక భావనను రూపొందించడంలో ఇది విద్యార్థులకు నిమగ్నం చేస్తుంది. ఉట్టిగా నిర్వచనం చెప్పి ఊరుకోకుండా దానికి సంబంధించిన నమూనాలను కూడా తీసుకొచ్చి చూపిస్తూ చెప్తే వాళ్ళకి ఆ భావన రూపొందించడంలో విద్యార్థులను నిమగ్నం చేస్తుంది. ఇతరుల కంటే ముందే ఆ ఆలోచన గ్రహించగలిగే విద్యార్థులు ఆ భావనను పరీక్షించగలుగుతారు. తర్వాత వారి సొంత ఉదాహరణను సూచించడానికి ఆహ్వానించబడతారు. మిగిలిన విద్యార్థులు ఇంకా ఆ భావన రూపొందించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ వ్యాసంగం ప్రారంభం నుంచి చివరి దాకా ఆలోచన సామర్థ్యాలు సవాలు చేయబడతాయి. ఈ కారణంగా భావనా సాధన తరగతి గది ఉపయోగానికి బాగా సరిపోతుంది. విద్యార్థుల అనుభవంతో పదాలు, రాయబడిన కార్డులు లేదా నమూనాల్లో సంబంధాలను గుర్తించడంలో నైపుణ్యం పొందుతారు. జాగ్రత్తగా ఎంపిక చేసుకున్న ఉదాహరణలతో అన్ని సబ్జెక్టులు దాదాపుగా ఏ భావనైనా సరే ఎలా బోధించాలనే దానికి భావన సాధన ఉపయోగపడుతుంది. విద్యార్థుల్లో సమాచార ప్రక్రియ నిర్వహణ నైపుణ్యాలు, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ స్కిల్స్ అని వాటిని వృద్ధి చేస్తుంది. వీటిని కాలిఫోర్నియా లూథరన్ విశ్వవిద్యాలయం వారు సూచించారు. అదనంగా కొన్ని ఇవ్వబడ్డాయి. అవి విద్యార్థులు ఉత్తమ విశ్లేషణాత్మక ఆలోచనాపరులుగా తయారవుతారు. వారు తమ ఆలోచనలు వర్ణించవలసి ఉంటుంది. వారు తమ వర్ణనలో మరింత స్పష్టంగా కనబడతారు. అందువలన వారి విమర్శనాత్మక ఆలోచన విధానం మరింత పదునెక్కుతుంది. ఈ నమూనాను వివేచనతో ఉపయోగిస్తే పిల్లలు గణితాన్ని ఆనందంతోనూ మరింత స్పష్టతతోనూ నేర్చుకోవడానికి సహాయపడుతుంది అని చెప్పవచ్చు. ఈ భావనా సాధన గురించి. థ్యాంక్ యూ.